ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చానండి. చాలామంది ఫేవరెట్ సోంపాపిడి కదండి. కానీ సోంపాపిడి చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్, చాలామంది చేయలేరు కూడా. కానీ తినాలని చాలా ఇష్టం కదండి. అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తిన్నారంటే ఇంకంతే, సోంపాపిడి బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటారండి. ఇది వచ్చేసి మనము వెన్న సోంపాపిడి అంటారు. వెన్నలా కరిగిపోతుందండి ఈ సోంపాపిడి అయితే. నోట్లో వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక ప్యాన్ తీసుకొని కప్పు కానీ గ్లాస్ కానీ కొలత ప్రకారం తీసుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. శనగపిండి ఒక కప్పు తీసుకొని ప్యాన్లో వేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే ఉంచుకోవాలి, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టద్దండి. సిమ్లోనే ఉంచుకొని మినిమం అంటే ఒక 7-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇందులో ఉండే తడంతా పోయి మంచి సువాసన వస్తుందండి. పచ్చి స్మెల్ లేకుండా దీన్ని వేయించుకోవాలి. అప్పుడే స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెడితే కూడా మాడిపోతుంది, త్వరగా ఫ్రై అయిపోతుందండి. కాబట్టి మీరు సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు మీకు నచ్చితే మైదా వేసుకోవచ్చండి, లేకపోతే గోధుమ పిండి వేసుకోవచ్చు. కానీ సోంపాపిడి ఫ్లేవర్ రావాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీరు మైదానే యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు మైదా వేసుకొని ఇది కూడా ఒక 7-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. పచ్చి స్మెల్ పోయేంత వరకు సిమ్లోనే ఉంచుకొని తర్వాత మనం ఏ కప్పుతో శనగపిండి మైదా తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు నెయ్యి తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మీకు మొత్తం నచ్చితే నెయ్యి తీసుకోవచ్చండి, లేకపోతే హాఫ్ కప్పు నెయ్యి, హాఫ్ కప్పు ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. స్మెల్ లేని ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యి వేస్తూ మనం ఫ్రై చేసేటప్పుడు ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఉండే పచ్చి స్మెల్ అంతా కూడా చక్కగా పోయి మంచి టేస్టీగా ఉంటుందండి స్వీటు. ఇలా బాగా చక్కగా వేయించుకోవాలి. కాస్త కలర్ అనేది కూడా చేంజ్ అవుతుందండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లార పెట్టుకుందాం పక్కన ఉంచుకొని. ఇప్పుడు మనము ఏ కప్పుతో పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు ఫుల్గా చక్కెర తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. పలుకు అనేది అస్సలు ఉండకూడదు. బాగా ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే మీరు కాస్త పలుకున్నట్టయితే జల్లించుకోండి. ఇప్పుడు చూడండి బాగా కాస్త చల్లారిపోయింది. చల్లగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న చక్కెర పౌడర్ని కూడా ఇందులో వేసుకొని చేత్తో మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్పు నెయ్యి, హాఫ్ కప్పు ఆయిల్ తీసుకున్నప్పుడు మీరు పిండి అనేది బాగా పైకి కొలుచుకొని తీసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. పిండి అనేది మీరు సమంగా తీసుకున్నారనుకోండి కాస్త లూజ్గా అయిపోతుందండి, ఎందుకంటే ఆయిల్ తీసుకుంటున్నాం కాబట్టి. కప్పు పైకి మనము పిండి అనేది తీసుకోవాలి, లేకపోతే కొద్దిగా ఆయిల్ తక్కువ కూడా వేసుకోండి, ప్రాబ్లం లేదు. మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్లో చేసి పెట్టుకోవాలండి. చూడండి చూడ్డానికి పేడ లాగుంది కదా, కానీ టేస్ట్ అయితే సేమ్ సోంపాపిడి అండి. చాలా బాగుంటుంది. చూడండి కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. మనం సోంపాపిడి కొనాలంటే చాలా కాస్ట్ కదండి బయట, కానీ అసలు ఒక చోట క్వాలిటీనే ఉండదు కదా. అలాంటప్పుడు ఇంట్లో ఇలా చేసుకోండి, వెన్నలా కరిగిపోయే సోంపాపిడి. నచ్చింది కదా, వెంటనే ట్రై చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి.